అన్ని పనులు మనమే చేసుకుంటూ యూట్యూబ్ మొదలెడితే నెలకు కనీసం 50,000 సంపాదించలేమా అన్నట్లు ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్ మొదలెడతారు. మొదట్లో బాగానే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ వివరం తెలుస్తుంది. సొంత కంటెంట్ లేక వ్యూస్ రాక చేతులెత్తేసి చివరకు కాపీ పేస్ట్లకు అలవాటు పడిపోతారు. కాలగమనంలో ఒకప్పుడు నాకు ఒక ఛానల్ ఉందని చెప్పుకోవడం తప్ప ఒరిగింది ఏమీ ఉండదు. కారణం ఒరిజినల్ మరియు యూనిక్ కంటెంట్ లేకపోవడమే. మీ యూట్యూబ్ ఛానల్ లో ఏ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఏ ఎడ్యుకేషన్, బి బిజినెస్? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. హర్యానాకు చెందిన శ్రద్ధా కాప్రాకు మంచి ప్యాకేజీతో ఎంఎన్సీలో జాబ్ వస్తే కాదనుకొని సాదా సీదా యువత ఆలోచించినట్లు ఏదో ఒకటి చేయాలని కాకుండా ఒక క్లారిటీతోనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. ఈ ప్రయాణంలో శ్రద్ధ సక్సెస్ అయ్యిందా, లేక మూన్నాళ్లకే మూటా ముళ్ళు సర్దేసి తిరిగి జాబ్ లో జాయిన్ అయిందా? ఈ ప్రయాణంలో శ్రద్ధ ఏం నేర్చుకుంది? ఆమె ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హర్యానాలో ఒక చిన్న విలేజ్ లో పుట్టి పెరిగిన శ్రద్ధ చిన్నప్పటి నుండి చదువుల్లో బాగా రాణించేది. 10th లో 10 CGPA, 12th లో 99.4%తో స్కూల్ మరియు కాలేజ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇంజనీరింగ్ 4th సెమిస్టర్లో ఉండగానే మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్గా 3 నెలలు పనిచేసింది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక 43 లక్షల యాన్యువల్ ప్యాకేజ్తో మైక్రోసాఫ్ట్లో జాబ్ వస్తే కాదనుకొని అప్నా కాలేజ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. క్లిష్టమైన కోడింగ్ ట్యుటోరియల్స్ ఫ్రీగా చెప్పడంతో నెమ్మదిగా అప్నా కాలేజ్ ఛానల్ కు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు. సంవత్సర కాలంలోనే 4.78 మిలియన్లకు చేరారు. అప్నా కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రద్ధ నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల వరకు తన కోడింగ్ క్లాసుల ద్వారా సంపాదించింది. ఇప్పటి వరకు శ్రద్ధ అప్లోడ్ చేసిన వీడియోలు ఎన్నో తెలుసా? కేవలం 39 మాత్రమే. అయినప్పటికీ ప్రతి వీడియోకి 1 మిలియన్ పైగా వ్యూస్ రావడంతో పాటు కొన్ని వీడియోలకు గరిష్టంగా 5 మిలియన్ వ్యూస్ కూడా రావడం విశేషం. ఒరిజినల్ మరియు యూనిక్ కంటెంట్ కుండే ప్రత్యేకత ఇదే. శ్రద్ధ తన ప్యాషన్ నెరవేర్చుకోవడానికి 43 లక్షల జీతాన్నే వదిలేసుకుంది. తనపై తనకు ఎంతో నమ్మకం, ధైర్యం ఉంటేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు. తాను చేసే పనిపై క్లియర్ విజన్, స్పష్టమైన క్లారిటీ ఉంటే ఎలాంటి గోల్ అయినా ఒక్కో అడుగు వేస్తూ సాధించవచ్చని శ్రద్ధ కాప్రా సక్సెస్ స్టోరీ చూస్తే అర్థమవుతోంది. అప్నీ కక్ష అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అమన్ దత్తార్ వాల్ అనే ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేటర్ ను శ్రద్ధ కాప్రా మ్యారేజ్ చేసుకుంది.